ఉందో దాన్ని ప్రొటెక్షన్ వేలో మీరు తీసుకుంటున్నారా సెక్యూరిటీ మెజర్మెంట్స్ అనేది అర్థం చేసుకొని ఫాలో అవ్వండి. ఫైనల్లీ బుల్ మార్కెట్ లో రిటర్న్స్ ఈజీ అనిపిస్తాయి, రిటర్న్స్ ఈజీగా వస్తాయి. కానీ బుల్ మార్కెట్ లో సర్వైవల్ ఎవరు అవుతారో, సర్వైవల్ గురించి ఎవరు నేర్చుకుంటారో అదే రియాలిటీ స్కిల్. సర్వైవల్ గురించి నేర్చుకోవడమే రియాలిటీ స్కిల్. సో ఒక సమ్మరీ లైన్ లో చెప్పాలంటే రిటర్న్స్ అనేది మనకి స్మార్ట్ గా ఉన్నాం, స్మార్ట్ గా నేర్చుకున్నాం, స్మార్ట్ థింగ్స్ అనిపిస్తుంది, స్మార్ట్ గా అనిపిస్తుంది రిటర్న్స్ వచ్చేవి. బట్ రియాలిటీగా సర్వైవల్ అనేది రిచ్ అవ్వడానికి ఒక బెస్ట్ స్కిల్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటి వరకు మనం ఈ ఏదైతే రిచ్ లేకపోతే స్మార్ట్ లేకపోతే ఏదైతే ప్రాఫిట్స్ ఇవన్నీ మాట్లాడాం బుల్ మార్కెట్ గురించి. బుల్ మార్కెట్ లో బ్లోన్ అప్ అవ్వకుండా ఎలాంటి థింగ్స్ ఫాలో అవ్వాలి, స్మార్ట్ పీపుల్, ఇవన్నీ మాట్లాడాం. కానీ పబ్లిక్ లో మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించండి, ఒకసారి థింక్ కూడా చేయండి. పబ్లిక్ లో ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంత పెరిగింది, ఎంత వచ్చింది, ఎంత మనకి పెరిగిన తర్వాత ఎంత రిటర్న్స్ వచ్చినవి, ఇవన్నీ మాట్లాడతారు తప్ప సర్వైవల్ గురించి ఎవరైనా మాట్లాడారా? సర్వైవల్ గురించి మీరు చూసారా పబ్లిక్ లో? ఇది గుర్తుపెట్టుకోండి. సో సర్వైవల్ గురించి చూడలేదు, చూసినా కూడా మీరు నేర్చుకోలేదంటే మన ప్రైవేట్ కమ్యూనిటీలో మీకు చాలా యూజ్ అవుతుంది. ప్రైవేట్ కమ్యూనిటీలో ఏంటంటే ఇక్కడ ఈజీ ఆన్ ఫ్రేమ్ వర్క్, సర్వైవల్ థింకింగ్, లాంగ్ టర్మ్ థింకింగ్ అండ్ ఎలాంటి మనం ఇనిషియేషన్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. మన కోర్సులో కూడా ఫ్రేమ్ వర్క్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్, లాంగ్ టర్మ్ గా ఎలా ఉండాలి ఈ గేమ్ లో అండ్ సీరియస్ పీపుల్ ఎలా కన్వర్ట్ అవ్వాలో చెప్పడం జరుగుతుంది. సో ఫాస్ట్ మనీ కాదు, బెటర్ అండర్స్టాండింగ్ కోసం లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్ లో ఉన్నవి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ సీ యూ టుమారో, సీ యూ ఫర్ ది నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. బై నౌ, జై హింద్.